ఒకవేళ మీరు బీటెక్ చేసి, దాని తర్వాత టీసీఎస్‌లో గాని, విప్రోలో గాని, యాక్సెంచర్‌లో గాని, ఇంకేదైనా ఎంఎన్‌సీలో జాబ్ క్రాక్ చేసి, అందులో ఒక 2, 3 ఇయర్స్ జాబ్ చేస్తూ, నాకు ఈ జాబ్ రోల్ నచ్చట్లేదు, నేను ఈ జాబ్ నుంచి వేరే రోల్‌కి షిఫ్ట్ అవుదాము అనుకుంటే, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే, ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ప్రూవెన్ టిప్స్. మీరు ఒక రోల్ నుంచి ఇంకొక రోల్‌కి స్విచ్ ఎలా చేయాలి? ఎటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మీరు ఫాలో అయితే షిఫ్ట్ ఈజీగా కొట్టగలరు. ఓకే. సో, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, చాలా వరకు చాలామంది ఫ్రెషర్స్‌గా మన టాప్ ఎంఎన్‌సీస్‌లో జాబ్స్‌నైతే ఈజీగా క్రాక్ చేసే ఉంటారు. టీసీఎస్‌లో క్రాక్ చేసిన వాళ్ళున్నారు, విప్రోలో క్రాక్ చేసిన వాళ్ళున్నారు, యాక్సెంచర్‌లో క్రాక్ చేసిన వాళ్ళున్నారు. ఆబ్వియస్‌గా మీరు అందులోకెళ్ళిన తర్వాత మీకు నచ్చిన రోల్ అయితే ఆ ఎంఎన్‌సీస్ ఇవ్వవు. మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్నైతే ఎగ్జామ్స్ తీసుకుంటాయి, ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి. దాని ప్రకారం అక్కడ ఏ రోల్ అయితే వాళ్ళకి ఓపెన్‌గా ఉందో, అందులో అయితే మిమ్మల్ని జనరల్‌గా వేస్తూ ఉంటాయి ర్యాండమ్‌గా. ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో, ఏ ప్రాజెక్ట్‌లో అయితే డిపెండెన్సీ ఉందో, అక్కడ మీరు ఒక రిసోర్స్ వాళ్ళకి. సో, మిమ్మల్ని మీ స్కిల్ బట్టి అందులో వేయడం జరుగుతుంది. బట్ అది మీకు నచ్చకపోవచ్చు. కొంతమంది వెబ్ డెవలపర్ అవ్వచ్చు. ఓకే. డెవలప్‌మెంట్ రోల్ హ్యాపీ. బట్ కొంతమంది సపోర్ట్ రోల్ ఉండిపోవచ్చు. బట్ వాళ్ళు ఇంకా సపోర్ట్ రోల్‌లో ఉండిపోతారా? మీకు తెలుసు ఎంఎన్‌సీస్ ఎటువంటి హైక్ అవి ఇయర్లీ ప్రొవైడ్ చేస్తాయో. మాక్సిమం 10%, 3-10% రేంజ్‌లోనే ఉంటది. టీసీఎస్ గాని, విప్రో గాని ఇటువంటి ఎంఎన్‌సీస్‌లో. ఓకే. మంచి హైక్ రావడం కూడా చాలా కష్టం. అలాగని చెప్పి మీరు ఈజీగా స్విచ్ అవుదామంటే అసలు అది ఇంపాసిబుల్. ఎందుకంటే మీకు 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏ సపోర్ట్ కైండ్ ఆఫ్ రోల్స్‌లో ఉంటే అంత ఈజీగా మీరు స్విచ్ అయితే చేయలేరు. ఎందుకంటే చాలా వరకు అదర్ కంపెనీస్ వాళ్ళకి ఫాస్ట్‌గా జాయినింగ్ అయ్యే క్యాండిడేటే కావాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఫాస్ట్‌గా ఫిల్ అవ్వాలని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా రిస్క్ తీసుకోలేరు. 3 మంత్స్ మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టి మీకు ఒకవేళ వేరే బెస్ట్ ఆపర్చునిటీ వస్తే మీరు దానికి వెళ్ళిపోతారు కదా! సో, అటువంటి రిస్క్ అయితే వేరే కంపెనీస్ అయితే తీసుకోవు. సో, ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎవరైతే టీసీఎస్ లేకపోతే ఇటువంటి మేజర్ ఇండియన్ ఎంఎన్‌సీస్‌లో లేకపోతే ఫారెన్ ఎంఎన్‌సీలో స్టక్ అయిపోయి ఉంటే 3, 4 ఇయర్స్ రేంజ్‌లో ఉంటే మీకు ఈ వీడియో అయితే ఫుల్‌గా హెల్ప్ అవుతుంది. సో, ఈ ఛాలెంజెస్‌నన్నీ ఫేస్ చేసి మీరు సక్సెస్‌ఫుల్‌గా ఇంకొక కంపెనీకి, అది కూడా మీకు ఇష్టమైన రోల్‌లో, అది కూడా హై డిమాండ్ ఉన్న రోల్‌లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఈ ఫ్యూ స్టెప్స్ నేను చెప్తాను. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి అవి మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ రోల్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. సపోజ్ మార్కెట్‌లో డేటా అనలిస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. డేటా ఇంజినీరింగ్ ట్రెండింగ్‌లో ఉంది. డేటా సైంటిస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. ఏఐ ఇంజినీర్ ట్రెండింగ్‌లో ఉన్నాడు. అలాగే వెబ్ డెవలపర్స్ కూడా ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉంటారు వాళ్ళు. అలాగే జావా డెవలపర్స్. సో, ఇలా మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ మీరు యొక్క ఏ రోల్‌కి షిఫ్ట్ అవుదామో ఆ రోల్‌ని మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. ఇప్పుడు నాలాంటోడు ఏమంటాడు, ఈ పర్టిక్యులర్ రోల్ మంచిదంటారు. మీ ఫ్రెండ్ ఇంకొకడు ఏమంటాడు, ఈ రోల్ మంచిదిరా, దీనికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అంటారు. బట్ మీ యొక్క రీసెర్చ్ ఏంటి? ఫస్ట్ థింగ్ మీరు స్విచ్ అయ్యే జాబ్ నెక్స్ట్ 10 ఇయర్స్ లేకపోతే 20 ఇయర్స్ సస్టైనబుల్‌గా ఉంటుందా? హెవీ ప్రాజెక్ట్స్ ఉంటాయా? అన్నది మీరు అనాలిసిస్ చేయాలి. అది అనాలిసిస్ ఎలా చేయాలంటే గూగుల్‌లోకి వెళ్లి చూడండి. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎటువంటి కంపెనీస్‌లో ఓపెనింగ్స్ ఉన్నాయి మీకు తెలిసిపోతూ ఉంటుంది. నౌకరీలోకి వెళ్లి ఆ పర్టిక్యులర్ రోల్‌ని టైప్ చేయండి. ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉన్నాయో మీకు చూపిస్తది. అలాగే లింక్డ్ఇన్‌కి వెళ్ళండి. లింక్డ్ఇన్‌లో ఇండియాలో ఎన్ని రోల్స్ ఓపెనింగ్ ఉన్నాయో మీరు రిసర్చ్ చేయండి. రాసుకోండి. ఓకే. ఈ పర్టిక్యులర్ రోల్ ప్రస్తుతానికైతే ట్రెండింగ్‌లో ఉంది. ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పి. ఓకే. అలాగ ఒక ఇనిషియల్‌గా 3, 4 రోల్స్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఓకే. ఒక డేటా అనలిస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. వెబ్ డెవలపర్ సెలెక్ట్ చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. 4 రోల్స్‌లో మీరేం చేయాలంటే ఆ రోల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీరు తెలుసుకోండి. ఆ రోల్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇన్ కేస్ ఆ పర్టిక్యులర్ జాబ్ రోల్‌కి నేను వెళ్తే ఆ కంపెనీలో నేను ఏం పని చేయాలి? ఆ పని మనకి ఇష్టమా కాదా? మనం చేయగలమా లేదా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ 4 రోల్స్‌కి ఉన్న మేజర్ కీ కోర్ స్కిల్స్‌ని మీరు ఐడెంటిఫై చేసుకొని పేపర్ మీద రాసుకోండి. సపోజ్ డేటా అనలిస్ట్‌కి ఏం కావాలి? ఎస్‌క్యూఎల్ అనేది ప్రైమరీ స్కిల్ 100% ఉండాలి. ఎక్సెల్ ఇంకా ఏదైనా ఒక విజువలైజేషన్ డాష్‌బోర్డ్ అనేది కావాలి. టాబ్లూ గాని లేకపోతే పవర్ బిఐ గాని. ఓకే. సో, ఇలాగా మీరు స్కిల్స్‌ని కూడా రాసుకోవాలి. డెవాప్స్ ఇంజినీర్‌కి ఏం కావాలి? లైనక్స్ పై గ్రిప్ ఉండాలి. నెట్వర్కింగ్ పై గ్రిప్ ఉండాలి. ఇంకా డాకర్, కుబర్నెటిస్ ఇటువంటి కొన్ని టూల్స్ వచ్చుండాలి. ఓకే. ఫుల్ స్టాక్ డెవలపర్‌కి నోడ్ జేఎస్ పైన, పీహెచ్‌పీ పైన, హెచ్‌టీఎంఎల్ పైన, సీఎస్ఎస్ పైన, జావాస్క్రిప్ట్ పైన, ఇంకా బ్యాక్ ఎండ్ పైన. సో, వీటిపై గ్రిప్ ఉండాలి. సో, ఈ స్కిల్స్ అన్ని మీరు రాసుకోండి ఫస్ట్. దాని తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి. ఓకే. ఇన్ కేస్ నేను ఈ రోల్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటే ఆబ్వియస్‌గా మీరు ఆ స్కిల్స్ అన్ని మీకు వచ్చుండాలి. ప్రస్తుతానికి మీకు రావు కాబట్టి ఆటిపైన మీరు హోంవర్క్ చేయాలి. అంటే నేర్చుకోవాలి. సో, ఎంత ఎఫర్ట్స్ పెట్టగలను? నేను పెట్టగలనా? నాకు ఏది ఈజీ? నేను చేయగలనా? అన్న ఒక ఐడియాకి రండి ఫస్ట్. రోల్ ఎవరో చెప్పారని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోకూడదు ఇప్పుడు. ఎవరో వచ్చి జావా డెవలపర్ మంచి డిమాండ్ ఉందంటే జావాకి వెళ్ళిపోకూడదు. ఫస్ట్ మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేయండి. ఇందులో నేను దేనికి కంఫర్టబుల్? నేను ఇందులో ఏది చేయగలను? వన్స్ మీరు ఒక రోల్‌ని ఫిక్స్ అయ్యారు. జస్ట్ అస్యూమ్ చేసుకుందాము డేటా అనలిస్ట్ రోల్‌ని మీరు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్కిల్స్ మీ దగ్గర లేవు కాబట్టి మీరు అందులో మేజర్ స్కిల్ ఏంటి? ఎస్‌క్యూఎల్. దానికి టైం కేటాయించుకోండి. ఓకే. ఎస్‌క్యూఎల్‌కి ఎవ్రీడే 1 అవర్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఉంటే మీరు ఆ స్కిల్‌ని మేబీ నాట్ 1 మంత్, 2 మంత్స్‌లో ఫింగర్ టిప్స్ పై ఉంటుంది ఆ స్కిల్. ఓకే. సో, ఆ స్కిల్‌ని ఎస్‌క్యూఎల్ అన్న స్కిల్‌ని ఎవ్రీడే 24 అవర్స్‌లో మనకున్న ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసే 1 అవర్‌ని పక్కన పెట్టి ఆ 1 అవర్‌ని మీరు తెచ్చి ఈ స్కిల్‌ని నేర్చుకోండి బేసిక్స్ నుంచి. ఓకే. సో, ఎస్‌క్యూఎల్, ఎక్సెల్,
ఇలాగ ఏదైతే స్కిల్స్ ఆ పర్టికులర్ డొమైన్కి కావాలో ఆ స్కిల్స్ నేను నోట్ డౌన్ చేసుకుని ఐడెంటిఫై ద బెస్ట్ రిసోర్స్. ఇప్పుడు మనకి యూట్యూబ్లోకి వెళ్ళారనుకోండి, మనకి చాలామంది చాలా ట్యూటోరియల్స్ చేశారు. చాలా బెస్ట్ ట్యూటోరియల్స్ అయితే కంప్లీట్గా ఫ్రీగానే ఉన్నాయి. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయలేదు. ఏ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నా ఈ కాలంలో అయితే. ఎందుకంటే మనకి ఏ టూల్స్ ఉన్నాయి నేర్పించడానికి, మనకి యూట్యూబ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా ఏం చెప్పగలేదు. సో ఐడెంటిఫై ద బెస్ట్ రిసోర్స్. ఎందుకు బెస్ట్ రిసోర్స్ అంటున్నానంటే, ఇప్పుడు మీకు ఎస్క్యూఎల్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో మనకి 100 మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. బట్ ఎవరు చెప్తే నీకు అర్థమవుతుంది సింపుల్గా అన్న ఒక రిసోర్స్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ద సిలబస్. అంటే ఎంతవరకు చదవాలి. ఒక డేటా అనలిస్ట్ రోల్ని క్రాక్ చేయాలనుకుంటే ఎస్క్యూఎల్ చూస్తే మీకు చాలా ఉంటుంది. బట్ ఎంతవరకు చదవాలి, ఇంటర్వ్యూ వరకు ఎంతవరకు చదవాలి, ప్రాజెక్ట్స్ అండర్స్టాండ్ చేసుకునేంతవరకు, లేకపోతే బిల్డ్ చేసేంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే మీరు ఫస్ట్ ఒక సిలబస్లో తయారు చేసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్నవి ఒక డేటా అనలిస్ట్కి ఇంపార్టెంట్. ఇవి మీకు యూట్యూబ్స్లో కానీ చాట్‌జిపిటి అడిగినా చెప్తుంది. లేకపోతే పాస్ట్ ఇంటర్వ్యూ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్నెట్లోనే, అవి మీరు చూసుకున్నా మీకు అర్థం ఇవి కాన్సెప్ట్స్ అడుగుతున్నారు. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు. సో ఒక సిలబస్ని ప్రతి స్కిల్కి క్రియేట్ చేసుకోండి. దానికి టైంని అలొకేట్ చేయండి. ఓకే, ఎంత టైం పెర్ డే ఇస్తాను నేను అని చెప్పి. సో స్లోగా దాన్ని నేర్చుకోండి. 6 monthsలో మీకు ఈ స్కిల్స్ అన్నీ వచ్చేస్తాయి. వన్స్ స్కిల్స్ ఫింగర్ టిప్స్ పై ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సేకరించండి. అది ఎలా సేకరిస్తారో చెప్తాను చూడండి. గూగుల్కి వెళ్ళి ఒక పర్టికులర్ కంపెనీ పేరు కొట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అడిగితే మీకు కంపెనీ రివ్యూ వెబ్సైట్స్ ఉంటాయి. లైక్ గ్లాస్ డోర్, ఇంటర్వ్యూ బిట్, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఇంటర్వ్యూ క్రాక్ చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగారు, ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగారు ఒక పర్టికులర్ రోల్కి అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. అవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకుని ఒక నోట్ ప్యాడ్లో నీట్గా ఇంటర్వ్యూ బిట్ని మీరే ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా లింక్డ్ఇన్లో కానీ అమ్మితే మీకు ఇంటర్వ్యూ బిట్ని కొనుక్కోండి, పర్చేస్ చేయండి. 500 ఎంతో చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారు వాళ్ళు, పాస్ట్ 10 years ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అన్న టైప్లో. లేకపోతే మీరు యూట్యూబ్లో కొట్టిన 100 SQL ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ని మీరు ఒక రెఫరెన్స్ కింద వాడుకుని హెవీగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి రివిజన్ చేయండి. వన్స్ మీకు ఇంటర్వ్యూకి రెడీ అయినప్పుడు ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఆన్లైన్లో ఉన్న ప్రాజెక్ట్సే మీరు చూసే చేయండి. కంప్లీట్గా స్క్రాచ్ నుంచి ఎవరో ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేయలేరు, చాలా ఎక్కువ టైం కన్స్యూమ్ చేస్తుంది. సో ఉన్న ప్రాజెక్ట్ని మీరు తీసుకుని మోడిఫై చేసి మీ యొక్క ప్రాజెక్ట్స్ కింద మీరు రిప్రజెంట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ అర్థం చేసుకోండి. అక్కడ ఏం జరుగుతుంది, రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఏం బిల్డ్ చేశారు, దానివల్ల క్లయింట్కి ఎలా బెనిఫిట్ అయింది అన్న పాయింట్స్ని మీరు మెయిన్గా ఉంచుకోండి. సో ఇంటర్వ్యూలో మీరు కాన్ఫిడెంట్గా ఆ ప్రాజెక్ట్స్ మీరే బిల్డ్ చేశారని చెప్పొచ్చు. అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ మీరు క్రాక్ చేయొచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా క్రాక్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అంటే ఐటీలో ఎలాగా ఎంటైర్ ప్రాసెస్ ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే మీరు యువర్ ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషర్ కాదు. సో అలాగా ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కెరియర్ని అయితే ఈజీగా స్విచ్ చేయొచ్చు. మీకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, నేను అసలు ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక టాపిక్ కవర్ చేయను, రెజ్యూమే. మీరు చేస్తుంది టీసీఎస్లో ఏదో సపోర్ట్ జాబ్, మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మరి మీకు ఎలా వస్తాయి కాల్స్ చెప్తాను చూడండి. మీరు రెజ్యూమే క్రియేట్ చేస్తారు కదా, అది ATS ఫ్రెండ్లీ అయి ఉండాలి. ఆ రెజ్యూమేలో మీ యొక్క ప్రాజెక్ట్స్ పెట్టండి. మీరు ఎండ్ టు ఎండ్ మినిమం 3 to 4 ప్రాజెక్ట్స్ చేయాలి. అందులో ఒక పెద్దది ఉండాలి, మిగతా అన్ని మీడియం ఉంటే సరిపోతుంది. చేసి వీడియో విత్ ప్రెజెంటేషన్ అయితే మీరు రెజ్యూమేలో పెట్టండి విత్ పవర్ఫుల్ ATS ఫ్రెండ్లీ కీవర్డ్స్ తోటి. ఈ పవర్ఫుల్ రెజ్యూమే మీరు అప్లై చేయండి అగ్రెసివ్గా అప్లై చేయండి. రోజుకి 30, 40, 50 ఈ లింక్డ్ఇన్లో, లేకపోతే మీకు లింక్డ్ఇన్లో మేనేజర్స్ని ఫాలో అయ్యి కనెక్ట్ అయ్యే వాళ్ళని అడగండి, రెఫరెన్స్ ఇస్తారు. ఒక 10-100 పీపుల్ మీరు మెసేజ్ చేస్తే 10 people అయినా మీకు రెస్పాండ్ అవుతారు, 1 people అయినా మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే కూర్చోబెడతారు. సో వాళ్ళు ఏం చూస్తారంటే ఒకటి స్కిల్స్ ఉన్నాయో లేదో చూస్తారు. మీరు పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పచ్చు, నేను ఎలాగ సపోర్ట్, బట్ నేను నేర్చుకున్నాను ఇవి నా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్స్ అని. వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు. ఇలా తీసుకున్న సందర్భాలు, సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి, మీరు ఇంటర్నెట్లో కూడా చదువుకోవచ్చు. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యి ఈజీగా ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్కి స్విచ్ అయితే చేయొచ్చు. నేను కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఎవరైతే ఇలాగ ఒక కెరియర్ నుంచి ఇంకో కెరియర్కి స్విచ్ అయ్యారో, కష్టపడి ప్రాజెక్ట్స్ పెట్టి, వాళ్ళని కూడా తీసుకొస్తాను మన యూట్యూబ్ ఛానల్కి. ఇన్ కేస్ ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా అలా స్విచ్ అయ్యి ఉంటే మన తెలుగు వాళ్ళు, దయచేసి నాకు కనెక్ట్ అవ్వి నాకు మెసేజ్ చేయండి. నా ఈమెయిల్ ఉంది, నా లింక్డ్ఇన్ ఉంది. నాకు మీరు మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. సో మీ యొక్క జర్నీ అన్నది మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ కానీ, లేకపోతే ఎవరైనా ఇలాంటి MNCస్లో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు స్విచ్ అవుదాము అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మేజర్గా అన్ని కవర్ చేశాను. రెజ్యూమే బిల్డింగ్ పై నేనైతే ఒక వీడియో అయితే, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అయితే మీకోసం చేస్తాను. సో మీకు క్లారిటీ వస్తుంది ఎటువంటి పవర్ఫుల్ రెజ్యూమే ఉండాలి అని చెప్పి. అండ్ హౌ టు అప్రోచ్ పీపుల్, అంటే లింక్డ్ఇన్లో కానీ, లేకపోతే నౌకరీలో ఎలాగ మనకి ఎక్కువ ఆర్గానిక్గా కాల్స్ని ఎలా తెచ్చుకోవాలి కానీ, ఇలాంటివన్నీ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకోసం వీడియోస్ చేసి పెడతాను. ప్రాక్టికల్గా ప్రస్తుతానికి అయితే జస్ట్ థియరిటికల్గా చెప్తున్నాను. ఈ టిప్స్ అని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇవన్నీ ప్రూవెన్ టిప్స్, ఇవన్నీ సిల్లీ టిప్స్ కాదు, విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో దట్స్ ఆల్ ఈ వీడియోకి. వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోకి లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే అన్ని మన స్టూడెంట్స్ గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. ఉంటాను, బాయ్.